కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక ఏదైతే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి 5 పథకాలు అయితే ఇప్పటికైతే అమలు నేను చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ 5 పథకాల్లో కూడా ఉచిత బస్సు పథకం అనేది ఈ రోజు ఆగస్టు 15 రోజున ప్రారంభమైనది. అయితే దీని విజయవాడ బస్ స్టాండ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఉచిత బస్సు పథకాన్ని అయితే ప్రారంభించారు. అయితే ఈ రోజు పల్నాడు జిల్లాలో నసరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉచిత బస్సు సంబంధించి మనతో మాట్లాడడానికి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన మాట్లాడాడు తెలుసుకున్నాం. సార్, ఈ ఉచిత బస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ముఖ్య ఉద్దేశం ఉచిత బస్సు ఏమిటి అంటే, ఇప్పుడు మన రాష్ట్రంలో మహిళలు పనికి వెళ్ళేవారు 39% మాత్రమే ఉన్నారు. దీన్ని కనీసం ఈ 5 సంవత్సరాలు వచ్చే 29 లోపల కనీసం ఇది 60% 60% కన్నా తీసుకువెళ్ళాలి. దాని మొదటి ముఖ్య ఉద్దేశం. రెండవది, ఇప్పుడే చాలా మందితో మాట్లాడుతూ ఉన్నాం, అత్యధికంగా డబ్బులు ఇంటిల్లపాది దేని మీద ఖర్చు పెడతా ఉన్నారు అంటే పని కోసం, లేకపోతే ఇతరేతర అవసరాల కోసం. వారు పండించిన పంటలు అమ్మడానికి అయితే కానీ, వాళ్ళు ఎస్ఎస్జి గ్రూప్లో ఉండే వాళ్ళు చేసిన ఏదైనా ఒక తట్టో బుట్టో ఏదైనా తయారు చేసి వస్తే అది తీసుకెళ్ళి అమ్మడానికి అయితే కానీ, వీటన్నిటికీ కూడా చాలా ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెడతా ఉన్నాం. దాదాపు 2000 నుంచి 3000 రూపాయల దాకా నెల ఖర్చు పెడతా ఉన్నాము. దానివల్ల ఇంట్లో ఆదాయం ఎంతైతే మిగులుతుందో అంత మిగలట్లేదు అనేది చాలా మంది వెళ్ళబుచ్చింది. దాన్ని అధిగమించడానికి రెండోది, ఈ రెండు చేయడం కోసం అని చెప్పి మూడవది ఏమిటంటే సురక్షితంగా ఉంటుంది ఆర్టీసీ బస్. అయితే మనం చూస్తూ ఉన్నాం, మిగతా ఆటోలో లేకపోతే ఇంకోటి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో టెంపోలో తిరిగితే అంత సురక్షితమైతే కాదు. కాబట్టి ఆర్టీసీ అయితే సురక్షితంగా ఉంటుంది మహిళలకి అనే ఉద్దేశంతో ఈ 3 కారణాలతో, ఒకటి ఉపాధి పెంచడం కోసం, ఎక్కువ మంది ఉపాధిలో పాల్గొనడం కోసం, రెండోది ఇంటిల్లపాది ఉండే ఇన్కమ్ని ఇంకొద్దిగా మిగిల్చుకునే దానికి, మూడవది ఏదైతే కొద్దిగా సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో ఈ 3 ఉద్దేశాలతో ఇది ప్రారంభించడం జరిగింది. ప్రతిపక్ష నాయకులు అసలు ఈ పథకం సాధ్యం కాదని కూడా గత సంవత్సరం నుంచి కూడా పోతున్నారు. అసలు వాళ్ళకి ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు? ప్రతిపక్షం వైపు నుంచి ఈ పథకమే కాదు, ఏ పథకం స్టార్ట్ చేయక ముందు కూడా అన్నదాత సుఖీభావ గురించి కూడా అదే అన్నారు, చేసి చూపించాం. తల్లికి వందనం గురించి కూడా అదే అన్నారు, చేసి చూపించడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఆశ ఉంది, ఈ ఏదో ఇది పథకం అవ్వకపోతే మనం ఏదో జనంలోకి వెళ్ళొచ్చు, జనంలోకి వెళ్తే మనకి ఏమన్నా కొద్దిగా సింపతి వస్తుంది, మన వైపు జనం చూస్తారు అనే ఆశతో మాటలే తప్పించి దీంట్లో మాత్రం ఎటువంటి క్వశ్చనే లేదు. తప్పకుండా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చేదానికే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది, తప్పకుండా నెరవేరుస్తాం. ఇప్పటికే మీరు ఇచ్చిన 6 పథకాల్లో కూడా 5 పథకాలు నెరవేర్చారు, ఇంకొక పథకం ఉన్నది. ఈ ఒక్క పథకం కూడా అది ఎప్పుడు నెరవేర్చబోతున్నారు? తప్పకుండా మీ అందరికీ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, గడిచిన 4-5 సంవత్సరాల్లో కూడా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి స్కీమ్ని కూడా డైవర్ట్ చేయడం జరిగింది, వాటి డబ్బులు సరిగ్గా వాడకపోవడం జరిగింది, యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి కూడా సరి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఉదాహరణకి మనకి అమరావతి చూడండి, దాన్ని పూర్తిగా ఆపేయడం జరిగింది, కానీ గడిచిన సంవత్సరం నుంచి కూడా దాన్ని పునఃప్రారంభించి ముందుకు వెళ్తా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ అంతే చేస్తూ ఉన్నాం. అలా రోడ్స్ అయితే కానీ, రోడ్స్ మీద విపరీతంగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఇంకా చేయాలి, మొత్తం 100% రోడ్స్ అయిపోయినాయి అని చెప్పండి, ఇంకా చేయాల్సి ఉంది, బట్ ఖర్చు పెడతా ఉన్నాం. ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాటి మీద ఖర్చు పెడుతూనే ఈ స్కీమ్స్ అన్ని కూడా చేసుకుంటూ వస్తాను. కాబట్టి ఈ రెండు ఏదైతే డెవలప్మెంట్, వెల్ఫేర్ రెండు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఏదైతే మిగతా చేయవలసి ఉన్నాయో అవి కూడా క్యాలెండర్ ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాం. ఏదైతే ఈ సంవత్సర కాలంలో ఏదైతే ఇచ్చిన హామీలు కానీ 5 హామీలు అయితే నెరవేర్చడం జరిగింది. ఏదైనా ప్రతిపక్షం మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుంది, కానీ ఫస్ట్ పథకం నుంచి కూడా చివరి ఇప్పుడు అమలయ్యే పథకం వరకు కూడా అవదు, ఇది సాధ్యం కానిది అని చెబుతున్నారు. కానీ 40 ఏళ్ళ సీనియారిటీని ఈరోజు అయింది. తన పెద్ద వయసులో కూడా చాలా మొండిగా ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా సరే ప్రతి పథకాన్ని కూడా అమలు చేసిన దాకా నిద్రపోయేట్టు లేడు అని చెబుతారు చంద్రబాబు నాయుడు అయితే పోతున్నాడు. ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ఉచిత బస్సులు అయితే ప్రారంభించారని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నారాజుతో స్వామి, మెగానైన్, పల్నాడు జిల్లా.